పట్టణంలోని కైలాస భూమిని మోడల్ గా తీసుకుని నియోజకవర్గంలో శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దాతల సహకారంతో కైలాస భూమిలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. బండి సుధాకర్ రెడ్డి నిర్మించిన పార్థివ దేహ వసతి నిలయం, దేవాంగ సంక్షేమ సంఘం నిర్మించిన మృత్యుంజయ స్తూపంతో శ్మశాన వాటికలోని సత్య హరిశ్చంద్ర విగ్రహాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కైలాస భూమిని అభివృద్ధి చేసిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. నియోజకవర్గ పరిధిలోని శ్మశాన వాటిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. లేని గ్రామంలో అన్ని వసతులతో శ్మశాన వాటికలు నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందిస్తానన్నారు. ఈ సందర్భంగా తిరుమల కాలి నడకన వెళ్లే భక్తులకు కోవూరు నుంచి ఏర్పేడు వరకు భజన వసతి కల్పిస్తున్న దేవిరెడ్డి సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. చెప్పేశాడు సార్. ఇదిగే ఈ రాయి సతీష్ రాయి సైడ్ మిమ్మల్ని వేడుకుంటున్నాం అంట. మన నియోజకవర్గం మన వెంకటేశ్వర స్వామి ఇక్కడే జరిపిస్తే ఇంకా బాగా పనిచేసేదానికి మాకు అవకాశం ఉంటుందని తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు చాలా వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన ఆధ్వర్యంలో మనం తిరిగి ఒకసారి మళ్ళీ తప్పకుండా వైభవోత్సవాలు చేసుకుంటాం. కార్యకర్తలకి ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈరోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయండి. ఇటువంటి వాటిల్లో ఇంత బాగా పనిచేశాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్లని గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఇదే మాదిర ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట చెప్పాను, మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి. దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో, రెండు దాంట్లో, మూడు దాంట్లో అయితే నేను ఏ ఎంపీ లాట్స్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను. ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్డు, ఒక ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిర
ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అన్న మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి 15 ఏళ్ళు 20 ఏళ్ళ ముందో మన నెల్లూరు కైలాస భూమిని చేయించడం నేను ఇందాక మర్చిపోయాను సురేష్ గురించి చెప్పడం. ఆయన నడిచి వెళ్ళి తిరుమలకి వెళ్ళే భక్తులకు కావాలంటే ఏర్పేడు వరకు వసతి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. అన్న నిజంగా నేను ఎప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి 300 రూపాయల టికెట్లు అయినా సరే వాళ్ళు పాపం ఇంత దూరం పోతున్నారు దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకొని దర్శనం చేయించేదాన్ని. మీరు అలాంటిది ఇంతమందికి భోజన వసతులు అన్నీ కల్పించి వాళ్ళని కడా వరకు తిరుమల వరకు తీసుకెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేపిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ పంచుకోవడం, మీరందరూ ఇలాంటి నాయకులు నాతో ఉన్నారు అనడం చెప్పుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మన అందరూ కలిసి కూడా మనం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ముందుకు నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను.